అరే బావా, నువ్వంటే నాకెంతో పిచ్చి ప్రేమరా. ఎందుకు అంత పిచ్చి ప్రేమ? మరి నువ్వు అందగాడివి, నిన్నే నేను చేసుకుంటే పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నా కోరిక తీర్చరా. ఎందుకే నా చదువు అవని 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు అయినాక నిన్నే చేసుకుంటా అంటే పెద్దవాళ్ళు మన ఇద్దరు చిన్నప్పుడే పెళ్లి అనుకున్నారు కదా. అందుకే మీ అమ్మా నాన్నే మా అమ్మా నాన్నని ఒకసాట పెట్టి మన పెళ్లి చేయమని గట్టిగా అడుగుదాం. చేస్తారు వాళ్ళు. చదువు అవ్వలేదే, చదువు లేదు, ఏమీ లేదు. నీవు మన కోరినంత సంపదను గుర్తించి మనకి ఉద్యోగాలు చేసేమీ వెళ్ళక్కర్లేదు. నువ్వు మరి నన్ను పెళ్లి చేసుకో. నీకు నా తోడుగా పిల్లల్ని ఇస్తావు, వాళ్ళు ఉంటారు నువ్వు ఉద్యోగానికి వెళ్తుంటే. అందుకు నువ్వు నా తోడుగా ఉండు. నాకు నా తోడుగా ఉంటాకి పిల్లలు నీవు. అది ఆ పని కంటే నువ్వు ఆ పనేరా. ఏ పని అయినా నీతోనే నేను. నాకు పెళ్లి చేస్తున్నాను. ఓకే, పెద్దలు ఓకే అన్నారు, పెళ్లి చేస్తున్నారు 2 పిల్లలకి. ఈ చదువుతో పని లేకుండా చూడు ఎంత అందంగా ఉండారో. మరి ఆ యువజంట అలా మా నాన్న ఇలా మా నాన్న పెళ్లి చేస్తున్నారు. ఆమె మనసులో బాధ ఎవరికి చెబుతులేదు. మరి అటు అమ్మా నాన్నకి అటు అత్తమామలకి ఎవరికి చెప్పని ఎదబాధ ఆమెది. ఆమె శోభనంగా ఎంత చక్కగా నడుతుందో. ఆమె గుండెల్లో ఒక బాధ పెట్టుకుని పైకి వాళ్ళ బావతో, వాళ్ళ మామ, వాళ్ళ అత్తతో, వాళ్ళ అమ్మా నాన్నలతో నటిస్తుంది. తనకు క్యాన్సర్ అని తెలియక ఎంతో బాధపడుతూ తన గుండెల్లో తన ప్రేమను అతని బావతో చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కుదిర్చి పెళ్లి చేసి మరి 2 పిల్లలను కానీ అతని చేతిలో పెడుతుంది. చూడండి ఎంత ముద్దొస్తున్నారు ఆ పిల్లలు. ఎంత చక్కగా మరి స్కూల్కి పంపించి ఇదిగా ఉన్నారు. ఆమెకి తెలిసింది తన బాధ ఎవరికి తెలియదు. తన గుండెల్లో బాధ, తనకు క్యాన్సర్ అని. మరి ఆ బాధతోనే ఒకరోజు ఆయన ఆడుకుంటూ పిల్లలు బాగుండారు, ఎంత ఇదిగా ఉన్నారు చూడండి. మరి వంట చేస్తూ పడిపోయింది. మరి ఆయన వచ్చి డ్యూటీ నుంచి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఆమెను చూస్తారు. చూస్తే తన ప్రేమను చూడు ఎంత అందంగా పండించుకున్నారు. అయినా దేవుడు ఆ ప్రేమను ఎంతో కాలంగా నిలవనీల. మరి చూడండి ఆ ప్రేమ మంచిగా ఎంత బాగుందో. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ తల్లి టాటా చెబుతుంది. ఆమె అంత బాధలో మరి వచ్చి పడిపోగానే వంటింట్లో అతను వచ్చి చూసి చెప్పింది, బావా నాకు క్యాన్సర్ ఇదని. పిల్లలు కానీ చూడు ఎంత బాధపడుతున్నారు. అప్పుడు 2 ఎంతో బాధపడతారు. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలే, అయినా చాలాసార్లు చూపించుకున్నా తగ్గలేదు. అమ్మా నాన్నలు అత్తమామలు ఎంతో బాధపడతారు, ఎంతో ఇదైపోతారని వాళ్ళు బాధపడి వాళ్ళ మనసులను చెడగొట్టి ఆ వయసులో మరి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టినట్టుగా మిమ్మల్ని గాన నేను దాచినందుకు సారీ చెబుతున్నా బావా అంటూ తన మనసులో బాధ. నీ కౌగిలిలో తలదాసి, నీ చేతులలో కనుమూసి, జన్మ జన్మలు జతగా మసలే వరమే కోరే ఆ దైవాన్ని. నీ చేతులలో కనుమూసి, నీ కౌగిలిలో తలదాసి
జన్మ జన్మలు జతగా మసలే వరమే కోరే ఆ దైవాన్ని. మరి ఈ పాట ఆమె పిల్లలకి ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయని భావిస్తున్న ఈ స్టోరీ నాకు వచ్చినందుకు చాలా బాధాకరంగా ఉంది, సంతోషంగా ఉంది. జనాలు పొందుతాయి ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూస్తున్నాం, నిజ జీవితంలో చూస్తున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. ఈ కథను మీరు అంతగా ఎంతగా మెచ్చుకుని మాకు కామెంట్లో తెలియజేస్తారని, మరి అందమైన ఆ ప్రేమ జంటను ఆ దేవుడు ఆ అమ్మాయికి ఆ వ్యాధి ఇచ్చి ఈ లోకాన్ని నుంచే దూరం చేస్తున్నందుకు ఆ పిల్లల నుంచి, పిల్లలు చూడండి ఎంత బాగుండారు. ఈ కథాదీము నాకు నెట్టినందుకు చాలా బాధగా ఉంది, కన్నీళ్ళుగానే వస్తుంది. చాలా ఇంకా ఇది పెద్ద తెరపై ఎక్కుతుంది. యూట్యూబ్ తెరపై చిన్నగాను, పెద్ద తెరపై పెద్ద కథగాను త్వరలో మీ ముందుకుంటుంది. ఆడియన్స్, యూట్యూబర్స్ అందరూ దీన్ని హైలైట్ చేసి మరి మంచి ఇంకా కథగా తీర్చిదిద్దుదాం. వాళ్ళ ప్రేమ జంటలు మరి చూడండి. ఆమె ఈ లోకాన్ని నుంచి వెళ్తుందంటే తన బావతో ఎన్నో పాటలు, ఎన్నో అందాలు, ఎన్నో మరి మంచిగా పంచుకుని మరి అతి త్వరగా తను తీసుకెళ్తున్నాడని తెలిసి ఆ దేవుడు ఈ లోకాన్ని నుంచి ఆమె తన బావతో ఎన్నెన్నో మరి నేర్చుకుని పిల్లలతో ఆనందంగా ఉండాలి, మరి నూరేళ్ళు ఉండాలని తన భావనగాన పిల్లలు కానీ కోరుకుంటే తన పిల్లలని ఇద్దరిని తన బావ చేతిలో పెట్టి కనుమూస్తుంది. మరి నీ కౌగిలిలో తలదాసి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మలకు జతగా మసలే వరమే కోరే ఆ దైవాన్ని, వరమే కోరే నీ చేతులలో కనుమూసి నీ కౌగిలిలో తలదాసి జన్మ జన్మలు జతగా మసలే వరమే కోరే, వరమే కోరే నీ కౌగిలిలో తలదాసి నీ